నూతన సాంకేతికతలతో ఆధునిక పోకడలకు చిరునామైన ఐటీ రంగంలో హెచ్ఐవి బగ్ ప్రవేశించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఐటీ రంగానికి చెందిన వారిలో హెచ్ఐవి సంక్రమణ శాతం పెరుగుతోందని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ తాజాగా హెచ్చరించింది. అన్ని రాష్ట్రాల ఎయిడ్స్ నియంత్రణల సొసైటీలు అప్రమత్తంగా ఉండాలని, ఈ రంగానికి సంబంధించి హెచ్ఐవి పరీక్షల సంఖ్యను పెంచాలని సూచించింది. మొత్తంగా హెచ్ఐవి వ్యాప్తి తగ్గిన ఐటీ రంగంతో పాటు వ్యవసాయ కూలీల్లో మాత్రం స్వల్పంగా పెరుగుతోందని వెల్లడించింది. ఇక తెలంగాణలో గతేడాదితో పోల్చితే ఈసారి హెచ్ఐవి సంక్రమణ రేటు 0.44 నుంచి 0.41కి తగ్గిందని తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వెల్లడించింది. 2030 నాటికి ఎయిడ్స్ ను ప్రజారోగ్య ముప్పు జాబితా నుంచి తొలగించే దిశగా చర్యలు చేపట్టినట్టు తెలిపింది. ఐటీ రంగంలో హెచ్ఐవి వ్యాప్తి పెరగడానికి కొంతకాలంగా విదేశీ తరహా ఆధునిక జీవనశైలికి అలవాటు పడడం కారణమవుతోందని న్యాకో వర్గాలు చెబుతున్నాయి. కొందరు వారాంతాల్లో పార్టీల పేరుతో విచ్చలవిడిగా వ్యవహరిస్తుండడం, ఎక్కువ మందితో శారీరక సంబంధాలు, డ్రగ్స్, మద్యం మత్తులో సేఫ్టీ లేని శృంగారంలో పాల్గొనడం, ఒకరు వాడిన డ్రగ్స్ ఇంజెక్షన్లను మరొకరు వాడడం వంటివి హెచ్ఐవి వ్యాప్తికి కారణమవుతున్నాయని అంటున్నాయి. ఇక గర్భం రాకుండా ఉండేందుకు చాలా మంది కండోములు వాడేవారని, కానీ శృంగారం తర్వాత కూడా వేసుకోగల ఐపిల్ తరహా గర్భనిరోధక మాత్రలు అందుబాటులోకి రావడంతో అరక్షిత శృంగారం పెరిగిందని చెబుతున్నాయి. ఇక వ్యవసాయ కూలీల్లో హెచ్ఐవిపై అవగాహన తక్కువగా ఉండడం, అరక్షిత శృంగారం, వారు తరచూ పని కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తుండడం వంటివి వ్యాప్తికి కారణమని వివరిస్తున్నాయి. వారి జీవనశైలి కారణంగా రిస్క్ పీపుల్ కేటగిరీలో ఉంటారని న్యాకో వర్గాలు వివరిస్తున్నాయి. కాగా తెలంగాణలో హెచ్ఐవి వ్యాప్తి రేటు 2023లో 0.44% ఉండగా 2025లో 0.41%కి తగ్గిందని టీశాక్ తెలిపింది. ఎయిడ్స్ సంబంధిత మరణాల్లో 80% తగ్గుదల నమోదైందని వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా శిబిరాలు నిర్వహించి 8,21,508 మందిని స్క్రీనింగ్ చేయగా కొత్తగా 5,517 మందిని పాజిటివ్గా గుర్తించామని తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 138,290 మంది హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తులను గుర్తించి ఏఆర్టీ చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించాయి. హెచ్ఐవితో జీవిస్తున్న వారు తగిన జాగ్రత్తలు తీసుకునేలా మందులు వినియోగించేలా అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపాయి. ఇక 2023-24లో 1977 మంది హెచ్ఐవితో మృతి చెందగా 2024-25లో 193 మరణాలే నమోదైనట్టు పేర్కొన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 22, ప్రైవేటులో 8 కేంద్రాల ద్వారా హెచ్ఐవి బాధితులకు కౌన్సిలింగ్, ఔషధాలు, ఆరోగ్య పరీక్షలు ఉచితంగా అందిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చిన డేటా ఆధారంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 1.28 లక్షల మంది హెచ్ఐవి బాధితులను గుర్తించారు. దానికి తోడు ప్రైవేట్ ఆసుపత్రులు, హోమియో, ఆయుర్వేద ఆసుపత్రుల్లో హెచ్ఐవి చికిత్స పొందుతున్న వారి వివరాలను కూడా టీశాక్ సేకరించింది. ప్రైవేట్లో సుమారు 5,600 మంది, హోమియోపతి కేంద్రాల్లో మరో 5,000 మంది చికిత్స పొందుతున్నట్టు గుర్తించింది. దీంతో మొత్తం 1.38 లక్షల మంది హెచ్ఐవి బాధితుల వివరాలను న్యాక్ డేటాకు లింక్ చేసింది.